మనకు ప్రతి వెబ్‌సైట్ కావాల్సింది లైవ్ ట్రాకింగ్. సో, ఈరోజు మన వెబ్‌సైట్ ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? ఇవన్నీ మనకు కావాలి. చేసినప్పుడు మనకేందంటే, అది చెక్ చేసేది గూగుల్ అనలిటిక్స్. నేను డైరెక్ట్‌గా చెప్తాను. అనలిటిక్స్.google.com అంటారు. గూగుల్ అనలిటిక్స్ అంటారు. ఈ గూగుల్ అనలిటిక్స్ మనం క్లిక్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ మనం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి? నేమ్, ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చాక, మీకు కంప్లీట్‌గా నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకెలా ఓపెన్ అవుతది? ఫస్ట్ నేమ్ ఇవ్వండి. ఏదైతే మీకు ఉందో అక్కడ ఇచ్చేసేయండి. నేమ్. అయిపోయింది కదా! నెక్స్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వెంటనే క్లిక్ ఫర్ నెక్స్ట్. జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్. ఎప్పుడైతే మనం నెక్స్ట్ క్లిక్ చేస్తామో ఇక్కడ వస్తది. ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన వెబ్‌సైట్ ఏంటిది? యూనిక్ ఇంటీరియర్స్. సో, ఇక్కడ మనం యూఆర్ఎల్ కాపీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ పేరు, ఇక్కడ టోటల్ యూఆర్ఎల్. సో, ఇక్కడ మనకి ఏమున్నా మనం కంపల్సరీ చూసుకోవాలి. అప్డేట్ స్ట్రీమ్. ఇలా అయిన తర్వాత మనకు ఇట్లా కోడ్ జనరేట్ అవుతది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే కాన్ఫిగరేషన్ మన సెట్టింగ్స్ ఉంటాయో, ఆ కాన్ఫిగర్ సెట్టింగ్ బట్టి మన కోడ్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతదన్నట్టు. సో, ఇక్కడ మనకు కంప్లీట్‌గా మనకు సెట్టింగ్ ఆఫ్ కోడ్ ఉంటుంది ఇది. సో, ఈ కోడ్ ఏంటంటే మాన్యువల్ గాని, ఆటోమేషన్ గాని కాన్ఫిగర్ చేసుకోవడానికి మీకు ఈజీగా కంఫర్టబుల్‌గా మనం సెటప్ చేసుకోవచ్చన్నట్టు. సో, ఇక ఇన్‌స్ట్రక్షన్‌లో ఇక్కడ మాన్యువల్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ఏం చేస్తే మనము ఇది కాపీ చేసుకొని, ఇది ఎప్పుడైతే మీకు లైవ్ అవుతదో అక్కడ మాత్రం చెక్ చేసుకోగలుగుతారు. టెక్స్ట్ కొట్టాను ఇక్కడ. టెక్స్ట్ కొడితే మీకు లోడింగ్ అయిపోయి ఫెయిల్ అయిపోతది ఇక్కడ. మీకు రైట్ సైడ్‌లో లోడింగ్ అయిపోయి ఫెయిల్ అయిపోతది. అప్పుడు ఏం చేయాలి? కాపీ చేసుకొని ఈ వెబ్‌సైట్‌లో మనకు టూల్స్ అని ఉంటది. cPanel‌లో. చేసిన తర్వాత ఇక్కడ మనకు కంప్లీట్‌గా మనకుండే కోడొచ్చి ఫైల్ మేనేజర్. ఈ ఫైల్ మేనేజర్‌లో మనం వెళ్ళాల్సింది అప్లికేషన్స్. మన కోడింగ్ బట్టి ఉంటుంది. దీంట్లో ఎక్కడైతే మనకు హెడర్ ఉంటుందో, ఆ హెడర్‌లో గాని, హెడ్‌లో గాని కోడ్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో, ఈ కోడ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ ప్రతి వెబ్‌సైట్‌లో. ఈ కోడ్ యాక్టివేషన్ తర్వాత మీరు మళ్ళీ చేసుకోవాల్సింది టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ చేసిన వెంటనే ఆ కోడ్ గనుక మ్యాచ్ అవుతే ఇక్కడ వెరిఫై అవుతదన్నట్టు. సో, మనం కంపల్సరీ వెరిఫై చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఉంటదన్నట్టు. కంపల్సరీ ఈ వెరిఫికేషన్ అనేది కొంచెం టైం పడతది. సో, కంపల్సరీ అక్కడ మనము సేవ్ చేసిన తర్వాత ఏదైతే ఉందో అక్కడికి మనం వెరిఫై చేసుకోవాలి. రిఫ్రెష్, కంట్రోల్ యూ ఏదైతే మనకు కోడ్ ఇచ్చామో ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. కోడ్ అయితే ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ రిఫ్రెష్, రిఫ్రెష్, కంట్రోల్ ఎఫ్. సో, ఎక్కడైతే మనకు కోడ్ రాసామో అక్కడ కోడ్ రావట్లేదు. సో, ఒక్కోసారి ఏమవుతదంటే ఈ కంట్రోల్ ప్యానెల్‌లో కొంచెం టైమ్ డిలే వల్ల మనకు కోడ్ డిలే అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ద సెకండ్స్. సో, ఇక కొన్ని సెకండ్స్ చెప్పాను కదా! కోడ్ అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ ఎఫ్‌లో చెక్ చేసుకోవచ్చు మీ కోడ్ అనేది. చూడండి. ఇప్పుడు మీరిక్కడ హ్యాపీగా టెక్స్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుందండి. అది తర్వాత మీకు ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోతుంది. కోడ్ టైమ్ అనేది లెస్ దెన్ 2 మినిట్స్ మనకు టైం తీసుకుంటది. సో, ఇక్కడ మనం వెరిఫై చేసుకొని జస్ట్ క్లోజ్ చేసుకొని, ఇక్కడ మనము లైవ్ చాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ? రిపోర్ట్‌లో మనకు రియల్ టైమ్ ఓవర్‌వ్యూ ఉంటది. దీంట్లో మనకు ఇక్కడ ట్రాఫిక్ అనేది హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ట్రాఫిక్ వచ్చింది. ఆ రియల్ టైమ్ అనేది ఇక్కడ మొత్తం మనకు లైవ్ ట్రాక్ అయిపోతదన్నట్టు. సో, ఈ విధంగా మనకొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, ఏ టైమ్ జోన్ సెలెక్ట్ చేసినా గాని మనకు కంప్లీట్‌గా ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఎక్కడ మనం టైమ్ జోన్ సెలెక్ట్ చేసాము, ఎక్కడ మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చాము, అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎవరికి అథెంటికేషన్ మనం యాక్సెస్ ఇవ్వచ్చు. ఇవన్నీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నట్టు. సో, ఈ విధంగా మనము గూగుల్ అనలిటిక్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా మనకు వెబ్‌సైట్ ట్రాఫిక్ ఎంతొస్తుంది, ఎంతవరకు మనకు ఉంది కంప్లీట్‌గా తెలుసుకోవచ్చు. సో, ప్రతి వెబ్‌సైట్‌కి మనకు కావాల్సింది గూగుల్ సెర్చ్ కన్సోల్ అండ్ గూగుల్ అనలిటిక్స్. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనము యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవ్వాల్సింది డిజిటల్ రాకేష్ యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు
లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.